ఏ ఎమ్మెల్సీ కోటాలు అయితే గత ప్రభుత్వం ఎమ్మెల్సీ ముస్లిం కోటాలు ఈ రోజు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు గాని కూటమి ప్రభుత్వం గాని ఒక్క ముస్లింకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. కాబట్టి ఎందుకంటే మా ముస్లిం కోటాలో 4 ఎమ్మెల్సీలు గత ప్రభుత్వం ఇచ్చింది. నేను పేరు చెప్పను, గత ప్రభుత్వం 4 ఎమ్మెల్సీలు ఇచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మా కోటా ఖాళీ అయిపోయింది కాబట్టి, మన మహిళ ఖాళీ అయిపోయింది కాబట్టి ఆ కోటా ముస్లింలకే దక్కాలని మేము ఖరాఖండిగా డిమాండ్ చేస్తూ తీవ్రంగా మేము మా డిమాండ్ ని మీరు ఆలకిస్తారని ఆశిస్తున్నాం. అస్సలాం అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఏ ఎమ్మెల్సీ కోటాలు అయితే గత ప్రభుత్వం ఎమ్మెల్సీ ముస్లిం కోటాలు ఈ రోజు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు గాని కూటమి ప్రభుత్వం గాని ఒక్క ముస్లింకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. కాబట్టి ఎందుకంటే మా ముస్లిం కోటాలో 4 ఎమ్మెల్సీలు గత ప్రభుత్వం ఇచ్చింది. నేను పేరు చెప్పను, గత ప్రభుత్వం 4 ఎమ్మెల్సీలు ఇచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మా కోటా ఖాళీ అయిపోయింది కాబట్టి, మన మహిళ ఖాళీ అయిపోయింది కాబట్టి ఆ కోటా ముస్లింలకే దక్కాలని మేము ఖరాఖండిగా డిమాండ్ చేస్తూ తీవ్రంగా మేము మా డిమాండ్ ని మీరు ఆలకిస్తారని ఆశిస్తున్నాం. అస్సలాం అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.